మీరు మీ అందరి సహకారం ఉండాలని, మరి ఉంటేనే మనం కొంచెం ముందుకు వెళ్తాం కాబట్టి ఎస్ఆర్ఎం పైన 100% మనం ఫోకస్ చేయగలం. వాళ్ళకి కొత్తగా ఓటర్ లిస్ట్ వచ్చింది, ఒక్కసారి మళ్ళొకసారి ఓటర్ లిస్టులో పేరు చెక్ చేసుకోండి. మీకు సంబంధించిన కానీ మీ కుటుంబంలో అడగండి. ఖచ్చితంగా ఫామ్స్ తీసుకుంటాం, మనం ఖచ్చితంగా అది ఆన్లైన్లో చేయగలుగుతాం. స్టార్టింగ్ అయిపోయినా ఆయన కూడా గెట్ చేసిండు. ఇప్పుడు నా ఇంట్లో నలకి లావణ్యకు వచ్చింది. లావణ్యకు 223 ఓట్లు వస్తే, ఎగ్జాంపుల్ నా కొడుకు దుబాయ్లో ఉన్నాడు. ఓకేనా? ఈ కార్యక్రమానికి మన తరఫున ఈశ్వర్ గారు మరియు నలుగురు ఇక్కడ మా గ్రామానికి ఈ ఎస్ఐఆర్ ఎవరెవరు ఇక్కడ నుండి షిఫ్ట్ అయ్యారో వాళ్ళ ఊళ్ళు తీసేయడం జరిగింది. మరియు అలాగే ఎవరెవరు చనిపోయిందో వాళ్ళ ఇంకా ఊళ్ళు తీయబెట్టారు. ఇప్పుడు ఏంటంటే మన విలేజ్లో 4 బూత్లలో 145 బూత్లో 359 నోటీస్ వచ్చింది. ఇంకా అలాగే 146లో 503 ఓకే 214 147లో ఏదైనా ప్రాబ్లమ్స్ అంటే పేర్లలో కానీ ఇంకా అడ్రస్లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే గ్రామ పంచాయతీ వచ్చి వాళ్ళు సరిదిద్దుకోవాలి. అంటే నోటీస్ వస్తే అది ఓటు పోయినట్టు కాదు, మనం ఇక్కడ వచ్చి అవన్నీ సరిదిద్దుకోవాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఓటర్లు ఎవరైతే నమోదు చేసుకున్నారో అది అయిపోయింది. ఇంకోటి ఏంటంటే తొలగింపు నోటీసులు వచ్చిన వాళ్ళని, ఈ ఓటర్ లిస్ట్ మరణించిన వాళ్ళని, ఈ ఊరు నుంచి షిఫ్ట్ అయిన వాళ్ళని ఏం చేసిన గైడ్ ఈశ్వర్ అని నేను మొన్న అప్డేట్ చేయించుకున్నాను. సో నాకు ఆ నోటీస్ వస్తుంది. ఆ నోటీస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఆ నోటీస్ని తీసుకోవడం మన బాధ్యత. ఖచ్చితంగా తీసుకోవాలి. మన ఇంట్లో ఎవరు 600 ఓట్లు, ఇంతకుముందు 300 ఓట్లు డిలీట్ అయినాయి. చనిపోయిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే అథారిటీ తిరుపతి హనుమాన్ బదులు హనుమాన్డు పడ్డ మనం ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు పోయి రాజు బదులు రాజులు పడ్డదండి. మనం రాజు అని ప్రూవ్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఏదైతే మనకి ఇచ్చినటువంటి 10, 12 అంటే ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, బ్యాంక్ కార్డు సంబంధించిన ఏదైతే ఉన్నాయో ప్రూఫ్స్, ఐడి ప్రూఫ్స్ ఏదైతే ఆ ప్రూఫ్స్ ద్వారా మనం ప్రూవ్ చేసుకోవాలి. స్టార్టింగ్ లెవెల్ అండి, బిఎల్ఓ లెవెల్ అని మనం చేసుకోవాలి. ఇప్పుడు నాకున్న సమాచారం ఏంటంటే బిఎల్ఓ కూడా పనిచేయదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏ ఓటు ఉంది ఆ ఓటుని ఖచ్చితంగా మన దగ్గర ఉంది, ఆ ఐడి ప్రూఫ్ అప్లై అయిపోతుంది. పరిధిలో ఉన్న 5 పోలింగ్ స్టేషన్స్కి సంబంధించి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, బిఎల్ఓలు, బిఎల్ఏస్ సమక్షంలో, గ్రామ ప్రజలందరి సమక్షంలో ఈరోజు డ్రాఫ్ట్ పబ్లికేషన్ అయిన తర్వాత ఎవరినైతే ఓట్లు తొలగిస్తున్నామో ఆ ఓట్ల జాబితాలు పోలీస్ స్టేషన్ వైజ్గా 206, 126, 184, 151, 85 ఓట్ల సంబంధించి పోలీస్ స్టేషన్ వైజ్గా నోటీసెస్ నేటి నుంచి జారీ చేయబోతున్నాం. కాకపోతే వారి యొక్క ఇంతకుముందు సబ్మిట్ చేసినటువంటి ఓటర్ లిస్టులో ఏదైనా తప్పులు ఉండి వాళ్ళకు దాన్ని సరి చేసుకోవడానికి మీకు ఒక అవకాశం ఉంది. సో ఈ అవకాశాన్ని 8, 149, 150, 151 ఓట్ల పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఈ నెల సెప్టెంబర్ 10, 11వ తారీఖు నాడున వాళ్ళ ఓటర్లకు సంబంధించి వాళ్ళ యొక్క నోటీసులో దానికి ఎటువంటి పత్రాలు జతపరచాలనేది, దాని వెనుక ఐడి ప్రూఫ్లను వాళ్ళకి సంబంధించినవి నామినేట్ చేయడం ఉంది గవర్నమెంట్ ద్వారానే. కాబట్టి ఆ ప్రూఫ్లో నుంచి మీరు ఖచ్చితమైన ఏదో ఒక ప్రూఫ్ని వాళ్ళు జత చేస్తే వారి యొక్క ఓటర్ని అనేది కంటిన్యూ చేయబడుతుంది. వారు ప్రూఫ్ చేయలేకపోతే మాత్రం వారి యొక్క ఓటుని, అమూల్యమైన ఓటుని మనం తొలగించడం అవుతుంది. ఎస్ఐఆర్ సంబంధించి నోటీసులు అందజేసిన మన పంచాయతీ మన పోలింగ్ స్టేషన్లకు సంబంధించి సాటాపూర్ మరియు నీలా గ్రామాలను సందర్శించడం అయినది. మరియు గ్రామసభ నీలాలో పాల్గొనైనది. ఇటు విషయంలో బిఎల్ఓలు వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్లలో మొత్తం వాళ్ళకు వచ్చిన నోటీసులను సర్వ్ చేయడం అనేది తెలియజేసినారు. మరి ఎల్లుండి నుంచి అక్కడ మేము హియరింగ్లను నిర్వహించడం జరుగుతుంది.
కావున అందరూ ప్రజలందరూ నోటీసులు వచ్చిన వాళ్ళు వెంటనే దానికి సంబంధించిన డాక్యుమెంట్లను పట్టుకొని ఆ హియరింగ్కు కాగలరని కోరడమైనది.